Hello, friends, and my dear students. Welcome to one more episode of Spoken English. Okay, so uh, as you know that we have started a spoken English class, and as of now, okay, we are running a verb form series. అంటే వర్క్ ఫామ్ గురించి కొన్ని క్లాస్ చెప్తున్నాం. ఓకే, టోటల్ వర్క్ ఫామ్స్ గురించి 6 వీడియోస్ అప్లోడ్ చేస్తాను నేను. దాంట్లో ఇది 5th వన్, అండ్ సో ఫార్ 40 వర్డ్స్ మనం కవర్ చేసాం. ఓకే, ఇంతకుముందే చెప్పాను మీకు నేను, అది మనం 60 వర్డ్స్ మనం వర్బ్స్ అవి నేర్చుకుంటే మనకి సో ఇట్ విల్ బి మోర్ దాన్ ఇనఫ్. ఓకే, అంటే V1, V2, V3 ఈ 3 ఫామ్స్లో మనం దాన్ని నేర్చుకుంటే మనకి అది మనం మాట్లాడేటప్పుడు అది ఓకే నార్మల్ డే టు డే లైఫ్లో మనం అవి చాలా మాట్లాడతాం. సో అవి వస్తే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా, సో ఈరోజు క్లాస్లో మనం 41 నుంచి 50 వరకు నేర్చుకుంటాం. నెక్స్ట్ క్లాస్లో 51 నుంచి 60 మనం నేర్చుకుంటాం. Okay, so let's start the class. Okay na, so see here. Okay, see in 41, okay, I have mentioned v1 kinda vachesi look petnan, look, then v2 vachesi looked, and v3 vachesi looked. Fine friends, one more thing vachesi na channel ni subscribe cheyandi. Okay, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దాట్ ఓకే ఏమైనా నేను ఫ్యూచర్లో కూడా నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను వీడియోస్. సో ఇట్ విల్ రియలీ హెల్ప్ యూ. సో అది మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దాన్ని మీరు క్లిక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మీ ఫ్రెండ్స్ని కానీ ఓకే మీ బంధువులు ఉంటారు కదా, పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళని కూడా షేర్ చేయండి. ఓకే, సో షేర్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు కూడా చూసుకుంటారు. ఓకే, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకే, సో ఇట్ విల్ బి రియలీ బెస్ట్ ఫర్ దెమ్. ఓకేనా, సో ఫైన్. సో లెట్స్ కంటిన్యూ హియర్. సో 41లో ఏముంది, లుక్ ఉంది. దెన్ దట్ ఈస్ ఇట్ కమ్స్ అండర్ V1. దెన్ V2లో లుక్డ్ అయిపోతుంది అండ్ V3లో లుక్డ్ అయిపోతుంది. ఓకే, 42లో V1లో వాచ్, V2లో వాచ్డ్, అండ్ V3లో వాచ్డ్. నా లుక్ అండ్ వాచ్. సో మీకు గుర్తుంటే నేను ప్రీవియస్ వీడియోలో లాస్ట్లో నేను సీ సా సీన్ అని నేను మీకు చెప్పినాను. అప్పుడు నేను చెప్పినాను సీ లుక్ అండ్ వాచ్. ఓకే, సో అక్కడికి కట్ అయిందా. సో నెక్స్ట్ నేను అందుకే అది ఇక్కడ తీసుకొని వచ్చినాను, లుక్ అండ్ వాచ్. నా లుక్ అంటే మనం నార్మల్గా మనం చూస్తాం కదా. సో లుక్ అంటే అది కూడా చూడడమే, కానీ కొద్దిగా అబ్జర్వ్ చేస్తాం మనం. ఓకేనా, ఎక్కడన్నా ఫోకస్ పెడతాం కదా. సో అక్కడ మనం లుక్ అనే వర్డ్ యూస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ లుక్ హియర్ కానీ, లుక్ హియర్ అంటే ఎవరైనా లుక్ హియర్ అంటే మనం అక్కడ అబ్జర్వ్ చేసి చూస్తాం. ఓకే, వాట్ ఈస్ ఇట్ అనేసి. ఓకేనా, సో సియర్ అంటే నార్మల్గా చూస్తాం. ఓకేనా, ఫైన్. దెన్ 42లో వాచ్. వాచ్ అంటే ఏమి, వాచ్ అంటే మనం దీంట్లో ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటాం, చూస్తూనే ఉంటాం, కానీ ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు చూడండి క్రికెట్ మ్యాచ్ చూడండి, ఎక్కువ ఇన్వాల్వ్మెంట్. దెన్ సపోజ్ థియేటర్లో వచ్చేసి మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మూవీ చూస్తాం కదా. సో థియేటర్లో మూవీ ఎట్లా చూస్తాం మనం, ఓకే ఫుల్ దాంట్లో కూడా మనం ఇన్వాల్వ్ అయి ఉంటాం. సో దట్ ఈస్ ద థింగ్. సో వాచ్ అంటే ఏమి, నార్మల్లీ మనం ఎక్కువ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఫైన్. సో 43లో ఏముంది, ఇన్ఫార్మ్. సో ఇన్ఫార్మ్ అంటే ఎవరికైనా ఏమైనా చెప్పడం దాన్ని. ఓకే, ఏదైనా న్యూస్ కానీ ఏదైనా లెట్ ఇట్ బి ఎనీథింగ్. ఓకే, దాన్ని మనం చెప్పేదాన్ని ఇన్ఫార్మ్ అంటాం. సో V1 కింద ఇన్ఫార్మ్, దెన్ V2 కింద ఇన్ఫార్మ్డ్, అండ్ V3లో కూడా అది ఇన్ఫార్మ్గానే ఉండిపోతుంది. దెన్ 44లో ఏముంది, సబ్మిట్. వాట్ మీన్ బై సబ్మిట్. సబ్మిట్ అంటే ఏమి, మీరు ఇట్లా తీసుకోవచ్చు. స్టూడెంట్స్ ఉంటారు కదా కాలేజ్ స్టూడెంట్స్ కానీ, సో వాళ్ళు కాలేజ్లో అసైన్మెంట్ సబ్మిట్ చేస్తారు, దెన్ ఏదైనా రికార్డ్ సబ్మిట్ చేస్తారు. సో పోయి ఇచ్చేదాన్ని మనం అది సబ్మిట్ అవుతుంది. ఓకే, సో సబ్మిట్ కమ్స్ ఇన్ V1, దెన్ V2లో అది సబ్మిటెడ్ అయిపోతుంది, అండ్ V3లో కూడా అది సబ్మిటెడ్గానే ఉండిపోతుంది. దెన్ 45లో ఏముంది మనకి, ఓకే కాపీ. సో కాపీ అంటే ఏమి, సో ఏదైనా మనం కాపీ చేస్తాం కదా. ఓకే, సో దాన్ని రిలేటెడ్ ఓకే ఉన్నదాన్ని మనం కాపీ చేస్తాం. సో అది దాన్ని మనం కాపీ అంటాం. సో ఐ నో దట్ యూ నో ద మీనింగ్ ఆఫ్ దిస్ వర్డ్. ఓకేనా, కాపీ గురించి మనకు అందరికీ తెలుసు. సో కాపీ. ఓకే, V2లో ఏమైపోతుంది, కాపీడ్. ఓకేనా, కాపీడ్, అండ్ V3లో కాపీడ్. ఓకేనా, నా సి ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని వర్క్ ఫార్మ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ మీరు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జస్ట్ ఇక ఈ వీడియోలో నేను జస్ట్ వర్డ్ ఒకటి దాని మీనింగ్. ఓకే, అవి V1లో ఎట్లా ఉంటుంది, V2లో ఏముంటుంది, V3లో ఏముంటుంది, అవన్నీ జస్ట్ చెప్పుకుంటూ పోతున్నాం. సో సెంటెన్స్లో నేను ఇంకా ఇది నేను స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ నా సిరీస్ ఉంటుంది కదా, నెక్స్ట్ నా వీడియోస్ ఉంటాయి కదా. సో అవి సబ్జెక్ట్ అంటే సెంటెన్స్ రిలేటెడ్ ఉంటుంది.
ఓకేనా. అక్కడ అప్పుడు మీకు అది చాలా యూస్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది చూసుకోండి. ఇంకా అప్పుడు అన్ని సెంటెన్స్ మనం చూస్తాం. సో ఇది ఎట్లా, అది ఎట్లా, సెంటెన్స్ అంటే ఏమి, ఫస్ట్ ఎన్ని పార్ట్స్ ఉంటాయి, ఫస్ట్లో ఏం రావాలి, నెక్స్ట్ ఏం రావాలి, ఓకే. ఈ వర్బ్స్ ఉన్నాయి కదా, అది ఎక్కడ సెట్ అవుతుంది, ఓకే. దాని తర్వాత ఆబ్జెక్ట్ ఏది ఉండాలా. సో ఇవన్నీ దాంట్లో మనం క్లియర్గా అది చూసుకున్నాం. అది చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ వీడియోస్, ఓకేనా. సో ఇవన్నీ మీకు ఖచ్చితంగా మీకు రావాలి. ఫైన్. నా సో ఎస్. సో 46లో చూద్దాం. 46లో ఏముంది, స్పాయిల్. సో ఏమైనా మనం స్పాయిల్ చేస్తాం కదా, సో ఏమైనా స్పాయిల్ అయిపోతుంది కానీ, సో అట్లా స్పాయిల్ అంటే ఏదైనా వేస్ట్ కావడం అట్లా దాని కింద వస్తుంది. సో స్పాయిల్ V1 కింద స్పాయిల్, V2లో అది స్పాయిల్డ్ అయిపోతుంది, అండ్ V3లో కూడా ఇట్ విల్ రిమైన్ సేమ్ యాజ్ స్పాయిల్డ్ ఓన్లీ. సో ఇఫ్ యూ సీ ఆన్ ద 47th వన్, ఓకే, ఇట్ ఈస్ ఫైట్. నా ఫైట్ అంటే ఏమి, ఫైటింగ్ చేయడం, ఓకే. యూ నో ద మీనింగ్ ఆఫ్ ఫైట్. సో వాట్ V2లో అది ఫైట్ పోయి ఫాట్ అయిపోతుంది, అండ్ V3లో కూడా ఫాట్గానే ఉండిపోతుంది. దెన్ 48లో ఏమి, ఫైండ్. నా వాట్ ఈస్ ఫైండ్? ఫైండ్ అంటే ఏదైనా దొరకడం, ఓకేనా. సో ఫైండ్ V1లో ఫైండ్ ఉంటుంది, V2లో ఇట్ విల్ బికమ్ ఫౌండ్, అండ్ V3లో ఇట్ విల్ రిమైన్ ద సేమ్, దట్ ఈస్ ఫౌండ్ ఓన్లీ, ఓకే. నా 49th వన్ ఏమి, స్కోల్డ్. నా దిస్ ఈస్ ఇంపార్టెంట్. చాలా మందికి దీని మీనింగ్ అంటే తెలియదు, ఓకే. సో వాట్ మీన్ బై స్కోల్డ్? స్కోల్డ్ అంటే ఏమి, స్కోల్డ్ అంటే ఓకే, సో తిట్టడం, అట్లా గొడవ పడుతూ ఉంటారు కదా దాంట్లో. సో గొడవ పడేదాన్ని క్వారల్ అంటారు, ఓకేనా. సో ఫైటింగ్ ఈజ్ డిఫరెంట్, సో ఫైట్ ఈజ్ డిఫరెంట్, ఓకే. సో కొట్టుకోవడం దాన్ని ఫైటింగ్ కింద వస్తుంది. నా స్కోల్డింగ్ అంటే ఏమి, తిట్టుకోవడం, ఓకేనా. సో గొడవ దాంట్లో తిట్టుకుంటారు కదా, సో అవన్నీ దాన్ని స్కోల్డ్ అంటాం, ఓకేనా. దెన్ స్కోల్డెడ్, V2లో స్కోల్డెడ్, అండ్ V3లో కూడా స్కోల్డెడ్, ఓకే. ఫైన్. నా 50లో ఏమి, ఇరిటేట్. నా ఇరిటేట్ అంటే ఏమి, కోపం రావడం, ఓకే. డోంట్ ఇరిటేట్ మీ అంటారు, ఓకేనా. సో కోపం రావడం, సో ఇరిటేట్. నా V1లో ఇరిటేట్, V2లో ఇరిటేటెడ్, అండ్ V3లో కూడా ఇట్ విల్ రిమైన్ సేమ్ యాజ్ ఇరిటేటెడ్, ఓకే. సో now so these are the some words which I have brought for you, that is from 41 to 50, okay. Hope you understood all those things, okay na. మీకు అర్థమైంది అనుకుంటా. now okay, so next class లో మళ్ళీ మనం ఓకే 51 నుంచి ఓకే 60 వరకు చూసుకుంటాం. సో అది వర్క్ ఫార్మ్స్ రిలేటెడ్ లాస్ట్ వీడియో ఉంటుంది, ఓకే. సో దాంతో వర్క్ ఫార్మ్స్ అయిపోతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మనం నెక్స్ట్ మళ్ళీ ఇంకా కొన్ని డిఫరెంట్ ఆఫ్టర్ ద వర్క్ ఫార్మ్స్, ఈ వర్క్ ఫార్మ్స్ అయిపోయిన తర్వాత వేరే వీడియోస్ తెస్తాను కదా. సో దాంట్లో కూడా నేను మీకు ఇవన్నీ మొత్తం 30 వీడియోస్, స్పోకన్ ఇంగ్లీష్ రిలేటెడ్ 30 వీడియోస్ పెడతాను, ఓకేనా. సో ఖచ్చితంగా అవన్నీ 30 వీడియోస్ మీరు కరెక్ట్గా ఫాలో చేస్తే యూ విల్ నోటీస్ దట్, ఓకే, యూ విల్ స్టార్ట్ small sentence in English, okay. You will start, definitely you will start, okay, you will arrange a small sentence in English. మీకు తెలిసిపోతుంది ఫస్ట్లో ఏం రావాలా, దాని తర్వాత ఏం రావాలా. హెల్పింగ్ వర్బ్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్. సబ్జెక్ట్ సింగులర్ అయితే ఏది హెల్పింగ్ వర్బ్ మనం యూజ్ చేయాలా, సబ్జెక్ట్స్ సపోజ్ ప్లూరల్ ఉంటే ఏది యూజ్ చేయాలా, దానికి వర్బ్ ఫామ్ ఏది అప్లై చేయాలా, కంటిన్యూస్ ఉంటే ఏది అప్లై చేయాలా, ఓకే. అయిపోతే మన పాస్ట్లో అది ఏది మనం దాన్ని ఎట్లా సెర్చ్ చేయాలా, ఇవన్నీ మీకు తెలిసిపోతుంది, ఓకేనా. సో దాంట్ రిలేటెడ్ అన్ని వీడియోస్ మీకు తెస్తాను. డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ వెరీ మచ్, దట్ ఈస్ ఫర్ షూర్, ఓకేనా. సో అప్పటి వరకు మళ్ళీ కలుస్తాం మేము, అండ్ వెరీ సూన్ ఐఎమ్ గోయింగ్ టు అప్లోడ్ వన్ మోర్ లాస్ట్ వీడియో ఆఫ్ వర్క్ ఫార్మ్స్, ఓకే. సీ యూ దెన్, టేక్ కేర్ అండ్ బై బై.